నమస్కారం అండి. ఈరోజు టంగుటూరులో ఉన్నటువంటి కొండేపి బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో అనుకోని సంఘటన జరిగింది. 5వ తరగతి విద్యార్థి మధు అంటే ఆ పాలు ఎత్తుగా ఉన్నాయి, వాడి కింద దించుకుంటే సందర్భంలో మీద పడి 20% ఒళ్ళు కాలిందని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే సిబ్బంది టంగుటూరు పిహెచ్సికి, ఆ తర్వాత టంగుటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత నేను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగినప్పటికి కూడా చర్మం కూడా పైపర్లో కొద్దిగా కాలిని, ప్రాణంకి ఎటువంటి ఇబ్బంది లేదు. వైద్యం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇది చేస్తామన్నది వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభించేందుకు యాజమాన్యాన్ని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఒక్కొక్క సంఘటన ద్వారా మనం గట్టిగా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితులు వెళ్తా ఉన్నాం. ఇది పిల్లవాడికి మాత్రం బాగానే ఉన్నది, మెరుగైన వైద్యం అందుతుంది, త్వరలో కోలుకుంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమోనండి, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు కాసి అక్కడ పెట్టిన తర్వాత ఎత్తుగా ఉంది, దాని కిందకి దించుకుంటున్నారు, అక్కడ మీద పడ్డాయని చెప్పి అన్నారు. అది ఒకసారి మీరు అడిగినటువంటి ఏమైనా ఉంటే లోతుగా విచారణ చేసి నిర్లక్ష్యంగా అనుకుంటే చర్యలు తీసుకుంటారు. దాదాపుగా గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వాస్తవం ఇది. 2018లో ఈ హాస్టల్లో నేను మంజూరు చేయించాను రెసిడెన్షియల్ స్కూల్. 2018లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరు చేసి ఇక్కడ 2 హాస్టల్స్, ఒకటి సింగరాయకొండ గర్ల్స్, కొండే బాయ్స్, 2 కూడా తాత్కాలికంగా అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వీళ్ళకి భూమి కేటాయింపులు చేయలేదు, కేటాయించిన భూమిని కూడా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి స్థల సేకరణ చేస్తున్నాం, నిర్మాణాలు చేస్తాం. కాదు ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు.